నమస్కారమండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పురుషులందు డి కామేశ్వరి గారి రచన. బాబూ, మన విశ్వనాథం గారు పోయారటండి. మీరలా వెళ్ళగానే ఫోన్ వచ్చింది. ఉదయం వాకింగ్ నుంచి రాగానే వంట ఆవిడ కాంతమ్మ చెప్పిన కబురు విని ఎదురు చూసిందే అయినా ఒక్క క్షణం అలా ఉండిపోయారు కృష్ణమూర్తి గారు. ఎప్పుడు ఎప్పుడు పోయారుట? నాకు ఫోన్ చేసి చెప్పకపోయారా? అట్నుంచి అలాగే వెళ్ళి వచ్చేవాడిని కదా, బూట్లు విప్పుకుంటూ అన్నారాయన. మీ సెల్ ఫోన్ ఇంట్లోనే వదిలి వెళ్ళారు బాబు. సరే, కాఫీ ఇవ్వండి, అలా వెళ్ళి వస్తాను. దహన కార్యక్రమం ఎప్పుడు చేస్తారో మరి అంటూ లోపలికి వెళ్ళి వాకింగ్ డ్రెస్ మార్చుకుని కాఫీ తాగి బయలుదేరారు ఆయన. విశ్వనాథం గారిల్లు చేరేసరికి ఇంటి ముందు, ఇంట్లో మెట్ల మీద, వరండాల్లో చుట్టాలు, స్నేహితులు, అపార్ట్మెంట్ ఇరుగు పొరుగు అంతా నిలుచుని కొందరు, గుమ్మం ముందు వేసిన కుర్చీల్లో కొందరు మగాళ్ళు, ఆడవాళ్ళు అంతా లోపల గదుల్లో నిండి ఉన్నారు. కృష్ణమూర్తి రాగానే వెంకటేశ్వరరావు, రామారావు, చలపతి రోజూ వాక్ చేసే గ్రూపు ముందుకు వచ్చి, కబురు తెలిసి ఇప్పుడే మేము వచ్చాము, దాటిపోయారు, సుఖపడ్డారు అన్నాడు లోగొంతుకతో. గత 3 నెలలుగా నరకం అనుభవించారు పాపం. ఇంట్లో వాళ్ళు సరే, ఏదో విముక్తి లభించింది అన్నారు రామారావు గారు. కృష్ణమూర్తి గారు తలాడించి, పాపం శారదమ్మ గారిదే బాధ, ఆవిడని తలుచుకుంటే ఇక ముందు అంటూ లోపల నుంచి వాసు రావడం చూసి ఆపేసి కాస్త ముందుకు వెళ్ళి అతని భుజం మీద చెయ్యి ఆంచి ఓదార్పుగా, సారీ వాసు, ఇప్పుడే తెలిసింది కబురు. ఎన్ని గంటలకు పోయారు నాన్నగారు అన్నారు. తెలీదు అంకుల్, నిద్రలోనే ప్రాణం పోయింది. తెల్లారి అమ్మ లేచి చూస్తే ఏదో తేడా కనిపించి పిలిచింది. వెళ్ళేసరికి అర్థమయ్యింది. కాస్త విచారంగా అన్నాడు. ఏదో ఆ ప్రాణానికి ముక్తి దొరికిందని సంతోషించాలి. మంచాన కోమాలో ఉండి ఎన్నాళ్ళు ఉండి ఏం లాభం? భుజం తడుతూ, ఇక ముందు జరగాల్సినవి చూడు బాబు. మీ అక్కలిద్దరూ వచ్చారా? పెద్దక్క ముందే వచ్చి ఉంది. చిన్నక్క టాక్సీలో బయలుదేరింది. 2 గంటల్లో వచ్చేస్తుంది. 11 గంటలకి కార్యక్రమం పూర్తి చేస్తాం, వాసు చెప్పి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఆవిడని చూసి వచ్చేశారా మీరు? కృష్ణమూర్తి అడిగారు. ఏది, మేము ఇప్పుడే వచ్చాం. లోపలంతా ఆడవాళ్లు ఉన్నారు. మనం వెడితే బాగుంటుందా ఇప్పుడు? వెంకటేశ్వరరావు అన్నారు. బాగుండడానికి ఏముంది? సానుభూతి చూపించాల్సింది ఆవిడకే కదా. గత 10 ఏళ్లుగా పరిచయం. పదండి, ఆవిడని పలకరించి వద్దాం. నలుగురూ లేచి లోపలికి నడిచారు. ఆడవాళ్లు కాస్త తప్పుకొని దారి ఇచ్చారు. ముందు గదిలో నేల మీద శవాన్ని పడుకోబెట్టారు. తల దగ్గర ప్రమిద, పక్కన తులసి చెట్టు. సన్నగా టేప్ రికార్డర్లోంచి భగవద్గీత వినిపిస్తోంది. ఆ గదికి ఆనుకుని ఉన్న పక్క గదిలో గోడ కానుకుని శారదమ్మ శోకదేవతలా కూర్చుంది. అసలే బక్క పలచని మనిషి. గత 3 నెలలుగా భర్త సేవలో మానసిక దిగులుతో మరింత చిక్కిశల్యంగా బుగ్గలు, కళ్ళు లోతుకుపోయి ఏడ్చి వాచిన కళ్లతో ఉన్న ఆవిడని చూసి నలుగురు నమస్కరించారు. వాళ్ళని చూసిన ఆవిడ కళ్ళు మరీ నిండాయి. మీరింకా బాధపడకూడదు. నరకం నుంచి ఆయనకి విముక్తి కలిగిందని సంతోషించాలి, కృష్ణమూర్తి ఓదార్పుగా అన్నారు. ఆవిడ 2 చేతులు జోడించి కనబడని దేవుడికో, దేవుడు దగ్గరకు పోయిన మనిషికో, పలకరిస్తున్న మిత్రులకో ఓ నమస్కారం పెట్టి, ఆయనకి విముక్తి దొరికింది, నా సంగతేం చేసిపోయారు అంటూ చీర కొంగుతో మొహం కప్పుకుంది ఆవిడ. ఊరుకోమ్మా, ఎంత ఏడిస్తే ఏం లాభం? తల్లి భుజం పట్టుకు ఓదార్చింది కవిత. పక్కనే నిలబడ్డ కోడలు ఓ చూపు విసిరి లోపలికి వెళ్ళిపోవడం కృష్ణమూర్తి గారి దృష్టిని దాటిపోలేదు. ఇంకో కూతురు రావాలి, 11కి మళ్ళీ వద్దాం. ఇక్కడ కూర్చుని చేసేదేముంది? వచ్చేవాళ్లకి, బంధువులకి కాస్త చోటుంటుంది కూర్చోవడానికి.
నలుగురు మిత్రులు కూడబలుక్కుని బయటికి వెళ్ళారు. ఈ అపార్ట్మెంట్ జీవితాల్లో శుభానికి అశుభానికి నలుగురు వస్తే నిలబడే చోటుండదు. 10 ఏళ్లుగా 5గురు కూర్చునే ఆ పార్కులో బెంచిపై నలుగురే కూర్చోవడం అలవాటవడానికి కొన్ని రోజులు పట్టింది. పంచపాండవులనేవారు మనల్ని. అందరిలోకి చిన్నవాడు ముందెళ్ళిపోయాడు. చలపతి విచారంగా అన్నాడు. ఇంకా ఒక్కొక్కరం మూటాముల్లే సర్దుకోవడం మొదలెట్టే సమయం వచ్చినట్లనిపిస్తుంది. రామారావు నవ్వి అన్నాడు. ఒక్కొక్కరం ఈ బెంచి మీద కూర్చుని మాటలు కలిపి పరిచయాలు పెంచుకుని ఆత్మీయతలు పెనవేసుకున్నాయి తెలియకుండానే. ఎన్ని కబుర్లు, రాజకీయాలు, ఉద్యోగాలు, రిటైర్మెంట్లు, పిల్లల చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, మనవలు, అమెరికా ప్రయాణాలు, పాత సినిమాలు, పాత పాటలు, పాత నవలలు, రోజుకో రకం కంపల్సరీగా ఒక జోకు చెప్పాలనే నిబంధన, వాకింగ్ అరగంట, బాతా ఖానీ గంట. ఎంత దగ్గరైపోయాం అందరం. కృష్ణమూర్తి అన్నారు నిర్వేదంగా. మన ఊర్లు వేరు, ఉద్యోగాలు వేరు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ నేలను, అపార్ట్మెంటు కొనుక్కోవడం, ఈ పార్క్ బెంచి మనల్ని ఇలా స్నేహితులని చేయడం విచిత్రంగా అనిపిస్తుంది ఆలోచిస్తే, సాలోచనగా అన్నాడు జస్టిస్ చలపతిరావు. మన సమస్యలు, బాధలు, సంతోషాలు అన్నీ అందరం మనసు విప్పి చెప్పుకునేంత దగ్గరయ్యాం ఆశ్చర్యంగా. నిజం చెప్పాలంటే మన నలుగురికి పెద్ద సమస్యలే లేవు. పిల్లల దగ్గర లేరన్న బాధ తప్ప. డిఐజీ రామారావు అన్నారు. పాపం అదే అనేవాడు విశ్వనాథం. పిల్లలు దగ్గర లేరని మీరు బాధపడుతూ ఉంటే పిల్లాడి దగ్గర ఉన్నానే అని నే బాధపడుతున్నా. విచిత్రం కాదు అనేవాడు. లాయర్ వెంకటేశ్వరరావు అన్నాడు. ఏమిటో పాపం, మీరంతా అదృష్టవంతులు. నెల తిరిగేసరికి 15, 20, 25,000 పెన్షన్ వచ్చి పడుతున్నాయి. నిజంగా గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న సుఖం దేనిలోనూ లేదయ్యా. భవిష్యత్తుకి చీకు చింత ఉండదు. ప్రైవేట్ ఉద్యోగాలేముంది, డబ్బు దులిపి చేతిలో పెట్టి పొమ్మంటారు అనేవాడు. చీఫ్ ఇంజనీర్ కృష్ణమూర్తి అన్నారు. నిజమే మరి. ఉద్యోగంలో ఉండగా ప్రైవేట్ ఉద్యోగాలంతా జీతాలుండకపోయినా రిటైర్ అయ్యాక దిగులుండదు కదా. అయినా పాపం వెర్రివాడు. ప్రొవిడెంట్ ఫండ్ అంతా కొడుకు చేతిలో పెడతారా ఎవరన్నా? ఈ రోజుల్లోనూ ఎంత తెలివి తక్కువతనం. ఏం చేస్తాడు పాపం, పరిస్థితులు అలా వచ్చాయి. ముందే సగం డబ్బు ఆడపిల్లల పెళ్లికి అప్పు తీసుకున్నాడు. తండ్రి పోయిన సంసారంలో కొడుకు బాధ్యతలు తీరేసరికి తండ్రిగా బాధ్యతలు వచ్చిపడ్డాయి. చేతికి వచ్చిన 12 లక్షలన్నా దాచుకోలేకపోయాడు. 3 బెడ్రూమ్ల ఇల్లు కొనుక్కుందాం నాన్న, మీకు ఖర్చు కలిసి వస్తుంది, బ్యాంకులోని ఇస్తుంది, ఒక వంతు మనం కట్టాలి అంటే నమ్మాడు. ఏదో ఖర్చులకని 3 లక్షలు ఉంచుకుని మిగతాది అపార్ట్మెంట్ కట్టడానికి ఇచ్చేశాడు. కృష్ణమూర్తి విచారంగా అన్నాడు. ఈ రోజుల్లో ఇంత అమాయకత ఏమిటో. ఏం ఇచ్చినా మన తదనంతరం అని రాసుకోవాలి. ముందే ఇస్తే రోగం రొస్టూ వస్తే మనకెవరిస్తారు? విశ్వనాథాన్ని చూసన్నా మనం ఇంకా కాస్త తెలివి తెచ్చుకోవాలి. డబ్బంతా లాక్కుని ఊరికే ఇంట్లో తిని కూర్చున్నట్టు కొడుకు కోడలు సాధిస్తూ ఉంటే పాపం భరించలేకపోయాడు. తనకంటేనూ భార్య ఇంట్లో పని మనిషి, వంట మనిషి అయిపోయిందని దిగులు పడేవాడు. అభిమానం, ప్రేమ, గౌరవం చూపితే చాకరీ కష్టం అనిపించదు అనేవాడు. ఎంత వద్దనుకున్నా ఇంటి విషయాలు చెప్పకుండా ఉండలేకపోయేవాడు మాటల మధ్య. దానికి తగ్గట్టు అతనికి ఆవిడకి బ్లడ్ ప్రెషర్, షుగర్, మందులు మాకులకు ఆ వడ్డీ సరిపోయేది కాదు. ఊరికే తిండి పెడుతున్నట్టు కోడలి మాటలు. పాపం ఆ ఇల్లాలిని చూస్తే జాలేసేది. ఎప్పుడన్నా పక్క అపార్ట్మెంట్ అని ఏ ఆదివారమో వెళితే ఆ ఇల్లాలి చాకిరి, ఆ పీక్కుపోయిన మొహం జాలేసేది. కృష్ణమూర్తి ఆవేదనగా అన్నారు. రోగాన పడ్డాక పరిస్థితి మరింత దిగజారిపోయింది. మహావాళ్లే తట్టుకోలేరు ఆస్పత్రి ఖర్చులు. ఒకసారి స్ట్రోక్, ఓసారి హార్ట్ అటాక్, ఆఖరికి కోమాలోకి వెళ్ళిపోయాడు. చేతిలో ఉన్న కాస్త డబ్బు హరించిపోయింది. పాపం. ఇంకా ఆ ఇల్లాలు పర్మనెంట్ పని మనిషే ఆ ఇంట్లో. మిత్రులంతా కొన్నాళ్లు పోయిన విశ్వనాథాన్ని, బతికుండి బాధలనుభవిస్తున్న శారదమ్మని చూసి జాలిపడేవారు.
అంతకంటే చేసేదేం లేక. ఏడాది గడిచింది. సంవత్సరీకాలు పూర్తి అయ్యాయి. ఏదో లోకం కోసం అయిందనిపించినట్టు పూర్తి చేశాడు కొడుకు. మిత్రులు నలుగురు భోంచేసి శారదమ్మను చూసి పలకరించి వచ్చారు. కళావిహీనంగా ఉన్న ఆమె మొహం, చిక్కిన ఆమె శరీరం, ఆ కళ్లల్లో దైన్యం అందరినీ కలచివేసింది. మాట్లాడుకోవడానికి ఏం లేనట్టు ఆ రోజు బెంచీ మీద కూర్చుని మౌనం దాల్చారు. గేటు తీసుకువచ్చిన వాసు వరండాలో వాలు కుర్చీలో పేపర్ చదువుతున్న కృష్ణమూర్తిని చూసి కఠినంగా విసురుగా, మా అమ్మ ఎక్కడా? పిలవండి దురుసుగా అన్నాడు. కృష్ణమూర్తి పేపర్లోంచి తలెత్తి, లోపలున్నారు, వెళ్ళి మాట్లాడవచ్చు ప్రశాంతంగా అన్నారు. అక్కరలేదు, పిలవండి ఇక్కడికి, ఇక్కడే తేల్చేస్తాను. ఇలాంటి ఇంట్లో అడుగు పెట్టాల్సిన అవసరం లేదు నాకు, పిలవండి అరిచాడు ఆవేశంగా. ఏం మాట్లాడదలిచావో చెప్పు, వింటాను. శారదమ్మ లోపల్నుంచి వచ్చి గుమ్మం దగ్గర నిలుచుని కొడుకు వంక చూస్తూ అంది. తల్లి వంక తిరస్కారంగా చూసి, నా తల్లి ఎంత బరి తెగిస్తుందని పరువు, మర్యాద, మానాభిమానాలు అన్నీ వదిలి ఇలా పరాయి మగాడి ఇంట పడి ఉండడానికి తయారైందని విని నా తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు. నీవెలాగూ పరువు, సిగ్గు వదిలావు. నీ పిల్లల సంగతన్నా గుర్తు రాలేదా? మేము తలెత్తుకు తిరగాలనుకున్నావా వద్దా? 5 రోజులుగా ఇంట్లో నీవు కనబడక ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళావో అర్థం కాక ప్రతి వాళ్ళని అడిగి ఆరా తీసి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. బాబిగాడు నిన్న సాయంత్రం రోడ్డు మీద సైకిల్ తొక్కుతుంటే నీవు కనబడ్డావుట. మామ అని పిలుస్తూ ఉంటే లోపలికి వెళ్ళిపోయావుట. నేను ఇంటికి వచ్చేసరికి ఆలస్యమయ్యి వాడు నిద్రపోయే ముందు వాళ్ళ అమ్మకి చెప్పాడుట. రాత్రి నే వచ్చాక సంధ్య చెబితే నమ్మలేకపోయాను. ఉదయమే వచ్చి చూస్తే నిజమన్నది అర్థమయ్యింది. ఛా, ఇలా చెప్పకుండా చెయ్యకుండా ఇల్లొదిలి పరాయి మగాడింట్లో, అది ఆడవాళ్లు లేని ఇంట్లో ఉండడానికి సిగ్గులేదా? అరిచాడు. పరాయి మగాడెవరు బాబు? నా భర్త ఇంట్లో ఉన్నాను. నేనేం పరువు తక్కువ పని, తప్పుడు పని చేయలేదు నాయనా. అది అర్థం చేసుకుని మాట్లాడితే మంచిది కఠినంగా అంది శారదమ్మ. నిర్ఘాంతపోయాడు వాసు. నోట మాట రాక ఒక్క క్షణం అలా ఉండిపోయాడు. మొహం ఎర్రబడి ఆవేశం అదుపులో పెట్టుకోలేనివాడిలా, ఏమిటి భర్త? ఎవరు? ఈయన నీ భర్త? ఓ గాడ్, ఎంతకు తెగించావు? ఈ వయసులో నాన్న పోయిన ఏడాదికి పెళ్లి చేసుకున్నావా? ఎంత బరిదెగింపు! గొప్పగా చెబుతున్నావు సిగ్గు లేకుండా అరిచాడు. గొంతు తగ్గించు వాసు. ఇంకొకరింటికి వచ్చి ఇంటి ముందు నిలబడి అరవడం మర్యాద కాదు హెచ్చరికగా అంది శారదమ్మ. జరుగుతున్న దానితో సంబంధం లేనివాడిలా తల్లి కొడుకులు చూసుకుంటారన్నట్టు నిర్లిప్తంగా పేపర్ చదువుకుంటున్న కృష్ణమూర్తిని చూసేసరికి తిక్క తిరిగింది. ఏం పెద్ద మనుషులండి మీరు! చిచ్చి, స్నేహితుడి భార్యని, అది భర్త పోయి ఏడాది దాటగానే పెళ్లి చేసుకున్న మీరు మర్యాదస్తులనుకున్నాను ఇన్నాళ్ళు. ఇంతకీ దిగజారి ఈ వయసులో, ఛీ, ఆవిడ బుద్ధ ఇది, మీకు పుట్టిన బుద్ధ. వాసు, నీవేం అనదలిచినా నాతో మాట్లాడు. ఆయన్ని ఒక్క మాటంటే ఊరుకోను స్థిరంగా అంది శారదమ్మ. ఓహో, కొత్త మొగుడి మీద అంత ప్రేమ? అవును, కొత్త మోజుగా ఈ వయసులో మరో మొగుడు మగాడు కావాల్సి వచ్చి ఇంతకు తెగించావన్నమాట. తల్లి అన్నది మరిచి అసహ్యంగా మాట్లాడాడు. కృష్ణమూర్తి సావకాశంగా పేపరు మడిచి పక్కన పెట్టి, చూడు వాసు, మీ అమ్మ ఏదో చెప్పబోయాడు. ఛ, మీరు నాతో మాట్లాడకండి. పెళ్ళాం పోయి ఒంటరిగా ఉండి మొగుడు పోంగానే మా అమ్మకి గాలం వేశారంటే ఏహ్యంగా తిరస్కారంగా అన్నాడు. వాసు, నోర్మి! ఈ మహానుభావుణ్ణి ఒక్క మాట అంటే సహించను. వెళ్ళు ముందిక్కడి నుంచి. నేనెవ్వరికీ జవాబుదారీ కాను. అవును, నా ఒళ్ళు కొవ్వెక్కి మగాడు కావాల్సి వచ్చి పెళ్లి చేసుకున్నాను. సరేనా? ఇంక వెళ్ళు. ఈ పాపిష్టి దాని ముఖం చూడకు. నే చచ్చినా నా మొహం చూడక్కరలేదు. నాకెవ్వరూ లేరనుకునే ఇక్కడికి వచ్చాను కఠినంగా అంది. నా కన్నతల్లి ఉంది అనుకుని వచ్చాను. నీవిలాంటి దానివని తెలిస్తే ఏనాడో నీళ్లు వదిలేసేవాడిని. ఇక నీకు నాకు ఏం సంబంధం లేదు. చచ్చిన దానితో సమానం.
అవును బాబూ, నీలాంటి కొడుకులు తల్లి బ్రతికుండగానే నీళ్లు వదిలేస్తూ చచ్చిన దానితో సమానం అనుకోబట్టే కొందరు నిర్భాగ్య తల్లులు కన్నబిడ్డల మీద మమకారం కూడా వదులుకుని ఏ అనాథ ఆశ్రమాల్లోనో చేరుతున్నారు. కన్నతల్లులు కొడుకు, కోడలు, మనవలు తన కుటుంబం అనుకుంటారు. కొడుకులు భార్య, బిడ్డలు మాత్రమే తన కుటుంబం అనుకునే పరిస్థితి వచ్చాక ఇంకా ఆ తల్లి ఏం చేస్తుంది? గొడ్డు చాకిరీ చేసినా ఊరికే తినిపోతుందని ఏడ్చే పరిస్థితి వచ్చాక అది భరించలేని తల్లి తన దారి తను చూసుకుంటుంది. అంటే ఇంట్లో పని పాట చేయడం గొడ్డు చాకిరీయా? కొడుకింట్లో ఉంటూ కాస్త పని చేయడం, మనవలని చూసుకోవడం కూడా గొడ్డు చాకిరీ చేయించినట్టా? ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం. తల్లిని ఆ మాత్రం ఇల్లు పిల్లలని కనిపెట్టుకుని ఉండమని చెప్పడం బాధలు పెట్టడమా? ఆవేశంగా అరిచాడు. తల్లికి పిల్లల బాధ్యత బరువు కాదు. పిల్లల బాధ్యతలు తీరిన ముది వయసులో తలకి మించిన భారాన్ని తల్లి తలకెత్తితే మోయలేదన్నది మీకర్థం కాదు. ఇంట్లో పడి ఊరికే తింటుంది, ఆ మాత్రం చెయ్యదా అని మీకనిపిస్తుంది. శక్తిని మించిన బరువు మోయడానికి కాస్తంత ప్రేమ, ఆదరణ, గౌరవం ఉంటే ఏదో విధంగా బరువు లాగగలరు. అదీ లేనినాడు జీవోత్సవాలవుతారు. నాలా గతిలేని వాళ్ళు ఏ అనాథాశ్రమాలో వెతుక్కుంటారు. ఆ స్థితి నాకు పట్టకుండా ఏ దేవుడో కరుణించి ఈయన రూపంలో నన్నాదుకున్నారు. బాబూ, ఈ శేష జీవితం ఈ నీడని ప్రశాంతంగా బతకని. ఇంక వెళ్ళు, నీకు నమస్కారం. చేతులు జోడించి అంది శారదమ్మ. కొడుకు చూడలేదని చెప్పి నాటకాలెందుకు? డబ్బు దస్కం ఉన్న ఆయన్ని పట్టావు తెలివిగా, అక్కసుగా అన్నాడు. శారదమ్మ నవ్వింది. పోనీ అలాగే అనుకో అంది ప్రశాంతంగా. నీ బాధ నాకర్థమయ్యింది. బాబూ, జీతం బత్తెం లేని నమ్మకమైన పని మనిషి చేజారిపోతే కష్టమే మరి అంది గుంభనంగా. తల్లి వంక కొరకొరా చూసి, కృష్ణమూర్తి వంక అసహ్యంగా చూసి విసవిసా వెళ్ళిపోయాడు. మిమ్మల్నిద్దరినీ అర్జెంటుగా ఎందుకు పిలిపించానో ఈ పాటికి అర్థమై ఉంటుంది. మీకు ఇక్కడ జరిగిన విషయం ఎవరి నోటో వినడం కంటే నేనే చెబితే మంచిదని పిలిచాను. కృష్ణమూర్తి, కొడుకు విశాల్, కూతురు సుమని గదిలోకి పిలిచారు మాట్లాడడానికి. ఇదంతా ఏమిటి డాడీ? ఈ వయసులో ఇదంతా అవసరమా మీకు? నలుగురి నోళ్లలో పడి పరువు పోగొట్టుకోవడం, ఆవిడ కొడుకు మీ గురించి ఊరు వాడా చెడు చెప్పడం, ఛ, నాకు చాలా ఎంబ్రాసింగ్గా ఉంది. విశాల్ నిష్ఠూరంగా అడిగాడు. డాడీ, మా ఆయన మీ గురించి హేళనగా మాట్లాడుతూ ఉంటే తలదించుకున్నాను. డాడీ, మాకు తెలుసు, అమ్మ పోయాక మీరు ఒంటరితనం ఫీలవుతున్నారు. కానీ ఈ 70 ఏళ్ల వయసులో ఓ ముసలావిడని, అది ఓ స్నేహితుడి భార్యని పెళ్లాడటం ఎంత చీప్గా, ఎంత అసహ్యంగా అనిపిస్తుందో తెలుసా? మీకు తోడు అవసరం అనుకోవచ్చు. మీ పిల్లలు, మీ మనవలు, సమాజం ముందు మీరు ఎంత చులకన అవుతారన్నది ఆలోచించవద్దా డాడీ? మీ పట్ల ఉన్న గౌరవం, అభిమానం ఈ ఒక్క చర్యతో తుడిచిపెట్టుకుపోయింది. నిష్ఠూరంగా అంది సుమ మొహం చిట్లించి. కృష్ణమూర్తిగారు వారిద్దరినీ వారిస్తూ, తెలుసమ్మా, మీరంతా నా గురించి ఏమనుకుంటారో ఊహించలేనంత వెర్రివాడిని కాను, చిన్నవాడిని కాను. ఇది నాకు ఆడతోడు కావాలని, ఈ వయసులో ముచ్చట్లు కావాలని చేసుకున్న పెళ్లి కాదు. మీ అమ్మ పోయిన ఈ 10 ఏళ్లలో ఈ ఒంటరితనానికి అలవాటుపడి నాకంటూ ఓ వ్యాపకాలు, నచ్చిన కాలక్షేపాలు ఏర్పరచుకున్నాను. కాంతమ్మ గారి ధర్మమా అని ఇంట్లో తిండికేమీ ఇబ్బంది లేదు. మరెందుకు ఇలాంటి పని చేసి నలుగురి చేత అనిపించుకోవడం? కొడుకు నిలేశాడు. ఎందుకంటే ఆ ఇల్లాలిని ఆ నరకంలోంచి తప్పించి ఆదుకుని ఆదరించి ఆవిడ శేష జీవితం మనశ్శాంతిగా బతకడానికి ఓ తోవ చూపాలని. లోకంలో మొగుడుపోయి ఇంతకంటే దుర్భర స్థితిలో, దారిద్రంలో మగ్గుతున్న ఆడవాళ్లు చాలామంది ఉంటారు. దానికోసం మీరు ఇలాగా నలుగురు నోళ్లలో పడి మధ్యలోనే అరిచాడు కొడుకు. లోకందేముంది, 4 రోజులు అంటుంది.
అలవాటైతే వాళ్లే నోరు మూసుకుంటారు. నిజమే, లోకంలో శారదమ్మ లాంటి వాళ్ళు చాలామంది ఉండవచ్చు. కానీ నా కళ్ళ ముందు నాకు తెలిసిన నా స్నేహితుడి భార్య కన్న కొడుకు ఇంట్లో హీనంగా బతుకుతూ అనాదరణకి అవమానాలకి గురి అవుతూ ఉంటే చూశాక ఆ దయనీయ స్థితి నుంచి తప్పించాలని ఆవిడకి ఓ కొత్త జీవితం, కొత్త ఆశ, బతుకు మీద అనురక్తి, శేష జీవితాన్ని ప్రశాంతత, భద్రత కల్పించాలని. ఇంకా ఆమెకు 63 ఏళ్ళు. ఇంకా ఈ అనారోగ్య జీవితంలో బండెడు చాకిరీతో ఇంటి బాధ్యత మోస్తూ చాకిరీ చేసిన ఆదరణ, గౌరవం, అభిమానం లేని చోట ఉండి బతుకీడ్చలేదని ఆమెకు అండగా నిలవాలని ఈ పని చేశాను. మిత్రుడి ఆత్మ సంతోషించాలని. ఆవిడ పరిస్థితి బాగులేకపోతే డబ్బు సాయం చేసి ఆదుకోవచ్చు. దానికోసం పెళ్లి చేసుకోవాలా? నలుగురి నోళ్లలో పడాలా? కూతురు నిలేసింది. అవును, ఆవిడకి ఆర్థిక సాయం చేయొచ్చు. మందులని కొని ఇవ్వచ్చు. కొడుకన్నాడు, విశాల్, నీకు లోకం సంగతి తెలియదు. ఒక అయినింటి ఆవిడ పరాయి వాళ్ల నుంచి డబ్బు తీసుకుంటుందా? అభిమానవతి అయిన ఆమె పరిస్థితికి తలొగ్గి తల వంచిన ఆ కొడుకు కోడలు ఇది తెలిస్తే ఆమెను బ్రతకనిస్తారా? 1-2 సార్లు మోయలేని బరువులతో నడవలేక నడుస్తూ నీరసంగా కనిపించిన ఆవిడ సంచులు ఇంటి వరకు తెచ్చిపెట్టినందుకు ఆ ఇల్లాలు మొహమాట పడిపోయింది. అది చూసి కోడలు మూతి తిప్పింది. 2-3 సార్లు, అమ్మా, మందులు వేసుకోవడం లేదా, ఇలా అయిపోయారు అంటూ ఇంటికి వెళ్ళినప్పుడు పలుకరిస్తే, ఎవరి కోసం బ్రతకడానికి మందులు వేసుకోవాలి బాబు అంది విరక్తిగా. ఈ వయసులో బీపీ, షుగర్ అందరికీ మామూలైపోయాయి అన్నాడు కొడుకు తేలిగ్గా. ఓసారి దుకాణంలో కనిపిస్తే, అమ్మా, విశ్వనాథం నా స్నేహితుడు, ఎప్పుడూ మీ గురించే దిగులు పడేవాడు. మీరిలా ఉంటే అతని ఆత్మ క్షోభిస్తుంది. బ్రతికినన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కదమ్మా. మంచాన పడి అతనెంత నరకం అనుభవించాడో చూశారుగా. కాదనకండి, ఈ మందులు వేసుకోవాలి అంటూ మందులు కొని బలవంతంగా చేతిలో పెడితే ఆవిడ పాపం ఎంత ఇబ్బంది పడిందో. ఇంటికి వెళ్ళాక మందులు చూసి కోడలు నిలేసిందట. ఇలాంటి పరిస్థితిలో ఆవిడని రోడ్డు మీద పలకరించినా, ఇంటికి వెళ్ళి సానుభూతి చూపాలన్నా ఆర్థికంగా ఆదుకోవడం సాధ్యపడుతుందా? బాగుంది, ఎవరి కోసమో జాలి, సానుభూతితో ఇలాంటి పని చేసి మా అందరికీ తలవంపులు కలిగించారు. మేం అందరికీ ఏం సమాధానం చెప్పుకోవాలి? కూతురు తిరస్కారంగా అంది. ఆవిడ ఆర్థిక సాయం అందుకోవడానికే ఇబ్బంది పడిందేమో. మరి ఏకంగా ఈ వయసులో పెళ్లి చేసుకోవడానికి ఎలా ముందుకు వచ్చిందో. మీ ఆస్తి, అంతస్తు చూసి మిగతా జీవితం సుఖంగా గడిచిపోతుందని ఒప్పుకుందేమో. విశాల్ హేళనగా అన్నాడు. నాన్నగారి ఇల్లు, వాకిలి, డబ్బు స్వంతం అవుతుంది కదా పెళ్లాడితే. ఊరికే ఏ 1000-2000 పుచ్చుకుంటే ఏం లాభం? అసలుకే వేసింది పన్నాగం వ్యంగ్యంగా అంది. కృష్ణమూర్తి ఇద్దరి వంక కోపంగా చూశాడు. దయచేసి అలా అసహ్యంగా ఆ ఇల్లాలిని అవమానపరచకండి. ఇందులో ఆమె ప్రమేయం లేదు. ఈ విషయం మీకు స్పష్టంగా చెప్పడానికే పిలిచాను. ఈ ఇల్లు, ఈ ఆస్తి, ఈ డబ్బు దస్కం మీకు చెందాల్సినవి. నా తదనంతరం అన్నీ మీకే చెందుతాయి. ఆ విషయంలో మీకేం భయం వద్దు. నేను లేని మరుక్షణం ఆమె ఈ ఇంట్లో ఉండదు. నేనెన్నాళ్ళు ఉంటానో నాకు తెలియదు. నా తదనంతరం ఆవిడకి దక్కేది నా పెన్షను మాత్రమే. నా తరువాత పెన్షను కేవలం భార్యకిస్తారు తప్ప పిల్లలకివ్వరు కదా. అది ఆవిడకి చెందుతుంది. ఈ రోజున నాకు 25,000 పైన పెన్షనుంది. తరువాత అందులో సగం ఆవిడకి వెళ్తుంది. నా తరువాత ఓ ఓల్డేజ్ హోమ్కి ఆమె వెళ్ళి ఆ డబ్బుతో ఆవిడ సుఖంగా బ్రతికే ఏర్పాటు చేశాను. భర్తకి పెన్షన్లు లేని ఉద్యోగం కావడం వల్ల తెలివి తక్కువగా ఉన్న డబ్బు ముందే కొడుక్కి ఇచ్చుకుని పూర్తిగా వాళ్ల దయాధర్మాల మీద ఆధారపడి హీనంగా బతుకుతున్న ఆమెకు ఓ బతుకు చోటు చూపడానికే ఈ పెళ్ళి. కేవలం ఆమెకు నా పెన్షన్ ఇప్పించడానికే ఈ పెళ్ళి. ఆవిడ ముందు అస్సలు ఒప్పుకోలేదు. నేను నా మిత్రులు ఈ ఆలోచన చెప్పి ఒప్పించడానికి
చాలా అవస్థపడ్డాం. ఆ నరకం నుంచి బయటపడడానికి మాకు తోచిన మార్గం అది. లోకం గురించి ఆలోచన వద్దు. బ్రతికిన 4 రోజులు మీరు ప్రశాంతంగా బ్రతకండి అని బలవంతంగా ఒప్పించాం. ఆవిడ నాకు తోబుట్టువు లాంటిది. అందుకే శాస్త్రోక్తంగా ఏ గుళ్ళో పెళ్లి కాకుండా రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాం. అధికారికంగా ఈ ఇంట్లో ఆమె ఉండేందుకే ఈ ఏర్పాటు. కాస్తంత ఆశ్రయం కల్పించడానికి. ఇదేదో ముందే మాకు వాళ్ళ పిల్లలకి చెబితే ఇంత గోల అబద్ధాలు ఉండేవి కావు కదా. కొడుకు కాస్త చల్లబడి అన్నాడు. ముందు చెబితే కొడుకు అడ్డుపుల్లలు వేసేవాడు. అంతేకాక పెన్షన్ కోసం ఈ పెళ్లి జరిగిందన్నది ఈ నోట ఆ నోట అందరికీ తెలిస్తే మరికొందరు ఇలా చేయొచ్చు. దీంతో ప్రభుత్వం ఇది అరికట్టడానికి ఏమన్నా కొత్త రూల్స్ పెట్టచ్చు. కేవలం పెన్షన్ కోసం పెళ్ళి అంటే పెన్షన్ను నిరాకరించవచ్చు. అందుకని నేను నా స్నేహితులు చాలా రహస్యంగా ఈ ఏర్పాటు చేశాం. ఎవ్వరికీ తెలియనివ్వకుండా మీరు దయచేసి ఈ విషయం గురించి నోరు విప్పద్దు. ఆవిడ నోటి ముందు కూడు పడగొట్టద్దు. అందుకే మిమ్మల్నిలా వేరే పిలిచి విషయం చెబుతున్నాను. ఆవిడ మీద కరుణ చూపండి. నేను కోరేది ఇంతే. చేతులెత్తి నమస్కారం చేసి అన్నారు. ఆ క్షణంలో తమ ఊహ కందనంత ఎత్తు ఎదిగిపోయిన తండ్రి మొహం చూడలేక తలలు దించుకుని నిశ్శబ్దంగా ఆ గదిలోంచి వెళ్ళిపోయారు ఇద్దరు. కథ సమాప్తం.